బండారు వంశీ గారు రియాక్ట్ అవ్వండి. కోర్టు నుండి పారిపోయిన సిట్ అధికారి రమేష్ గారు అంటా ఉన్నారు. వాళ్ళు సాక్షి టీవీలో మాత్రమే అది కోర్టు నుండి పారిపోయారు, అరగంటలో పారిపోయారు, అరగంటలో వస్తామని ఇంకా రాలేదు అనేసి. సార్ వాళ్ళ అధికారులు సార్, వాళ్ళు రాజకీయ నాయకులు కాదు. సిట్ అనేది ఒక అధికారుల ఇందులో ఉంది, రెగ్యులేషన్లో ఉంది. వాళ్ళు ఖచ్చితంగా కోర్టు నుండి పారిపోతే కోర్టు వాళ్ళకి శిక్షలు వేస్తుంది, ఊరుకోదు. జడ్జి గారే మరే ఇంకా రాలేదేంటి అని సినిమాల్లో కూర్చున్నట్టు చూస్తూ ఉండరు. ఆ సిట్ అధికారి వచ్చాడా, అరగంట అయిందా, ఇంకా రాలేదా, అరే లేరా అని చెప్పి చూస్తా ఊరుకోరు. ఖచ్చితంగా దాని ప్రొసీజర్ దానికి ఉంటది. ఆ 11 కోట్లు ఎవరింట్లో పెట్టుకోరు, క్యాష్ అందులోనే SBIలోనే డిపాజిట్ చేస్తారు. కోర్టు చెప్పినట్టే చేస్తారు. మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సాక్షిలో ఉంటాడు కదా, పేర్లు వదిలే, వాళ్ళు చెప్పినట్టు చేయరు. కోర్టు నుండి అంటే పారిపోయాడు, ఇంతవరకు రాలేదంట. ఈయన ఇంటికి వస్తాడే ఏంటి, ఈయన ఇంటికి వస్తాడే ఏంటి, విలేకరులు అందరూ కూడా, ఎవరు ఈ సిట్ అధికారులు అందరూ కూడా కోర్టుకు వస్తారు. డెఫినెట్లీ ఇవ్వాల్సిన ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే కోర్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి. నువ్వు బాధపడదు, వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి. ఈ చెప్పే కథలు ఎలా ఉంటాయంటే, కోర్టు నుండి అరగంటలో వస్తానని వెళ్ళాడంట, ఇంతవరకు రాలేదంట. దొరికిన డబ్బుల గురించి దిక్కులేదు. 11 కోట్ల రూపాయలు దొరికాయిరా నాయన, రక్త మాంసాలు పిండి ఈ డబ్బు సంపాదించారా బాబు అంటే దిక్కులేదు దానికి. కోర్టు నుండి అంటే అరగంటలో వస్తానని వెళ్ళారంట. ఈయన చెప్పారు అరగంటలో వస్తాం బాబు మేమని. ఈయన చెప్పారు, ఈయన వచ్చి ఇక్కడ చెప్తున్నారు అరగంటలో వస్తాం సార్ అని చెప్పారంట. డిపాజిట్ ఫామ్ తీసుకుని అది కేవలం సాక్షిలోనే మాత్రమే వస్తాయి. ఇలాంటి బులుగు గొర్రెలన్నీ ఈయన డిబేట్లకు వస్తాయి. అరగంటలో వస్తానంట. ఈయన చెప్పారు అరగంటలో వస్తానని. అధికారులను కోర్టు ఊరుకుంటుందా సార్? వాళ్ళు కోర్టు ఆదేశించినటువంటి పత్రాలు తీసుకురాకపోతే కోర్టులో ఉన్నటువంటి అధికారులు ఊరుకుంటారా? డెఫినెట్లీ శిక్షిస్తారు. ఇవాళ రేపు సస్పెండ్ అవుతారు. ఎవరు సస్పెండ్ అవ్వలేదంటే మరి మీ సాక్షి టీవీ మిమ్మల్ని ఎర్రి గొర్రెలు చేస్తుందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలా. ఆ సాక్షి టీవీలో తప్ప ఎక్కడా రాదు. మళ్ళీ అరగంటలో వస్తారని వెళ్ళిపోయిన అధికారి ఇంతవరకు రాలేదని చెప్పేసి ఛానల్లో మాత్రమే వచ్చింది. 5 సీట్లు వస్తారు ఇక నిజం అనుకుని. పాపం రమేష్ గారి చూసి రాలేసిద్దన్న, చాలా మంచోడు. ఇట్లాంటి అబద్ధాలు ఇంతోటి కూడా చెప్పిస్తా ఉన్నారు. ఇట్లాంటి అబద్ధాలు ఇంతోటి కూడా చెప్పిస్తా ఉన్నారు. అరగంటలో వస్తానన్న అధికారి ఇంతవరకు రాలేదు. సినిమా వాళ్ళ ఇంట్లో పెళ్ళ అరగంటలో కొంచెం అన్న క్రెడిబిలిటీ ఉండాలి. ఆ సాక్షి టీవీ చూసి మీరు ఎర్రి కొరని చెప్తుంటే వెంటనే రమేష్ గారు 1 minute క్లోజ్ చేయండి. ఏదో ఒకటి కవర్ చేసుకుంటారు. కవర్ ఏముందన్నా, కోర్టు నుంచి కోర్టు నుండి ఆదేశిస్తే ముఖ్యమంత్రి గారైనా కోర్టుకు రావాలి. అధికారి ఎందుకు రాడు? కోర్టు ఆదేశిస్తే ముఖ్యమంత్రి గారైనా కోర్టుకు రావాలి. మీ ముఖ్యమంత్రి మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి కోర్టు వాయిదాలు ఎగ్గొట్టినట్టు ఉండదు. ఇక్కడ మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి కోర్టు వాయిదాలు ఎగ్గొట్టినట్టు ఉండదు. డెఫినెట్లీ కోర్టు సమాచారం అడిగితే అరగంట అంటే మరి పదం